ఇదేదో హాలీవుడ్ సినిమా లొకేషన్ లాగా ఉంది కదూ. ఇది మన గుంటూరు జిల్లానే. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో గ్రావెల్ తవ్వకాలు మిగిల్చిన కందకాలు ఇవి. రాష్ట్రం అంతటా వైసీపీ ఏలుబడి మొదలైన తర్వాత విశృంఖలంగా సాగుతున్న మట్టి మాఫియా కార్యకలాపాలకు ఇదొక ఉదాహరణ. చూద్దాం రండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ 2019లో అధికారంలోకి రాగానే ఆదాయ వనరులపై దృష్టి సారించిన ఆ పార్టీ శ్రేణులకు గ్రావెల్ కనపడింది. మట్టిలో ఎంత డబ్బు ఉందని వైసీపీ రాకముందు ఎవ్వరికీ తెలియదు. మట్టి నుంచి డబ్బు పెండడానికి వైసీపీ పెద్దలు మట్టి అవసరాలను కూడా సృష్టించారు. చూస్తుండగానే రాష్ట్రంలో మట్టి మాఫియా పుట్టుకొచ్చింది. ప్రతి జిల్లాలోనూ మట్టి త్రవ్వకాలు మొదలయ్యాయి. విచక్షణారహితంగా కొనసాగాయి. ఈ దోపిడీ చూడాలంటే రాష్ట్రం అంతా తిరగనక్కర్లేదు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని 4 గ్రామాల పరిధిలో సాగుతున్న గ్రావెల్ మైనింగ్ చూస్తే చాలు కళ్ళు తిరిగే దోపిడీ కళ్లకు కడుతుంది. చేబ్రోలు మండలంలోని వడ్లమూడి, సుద్దపల్లి, సేకూరు, వీరనాయకునిపాలెం గ్రామాలు పళ్ల తోటలకు ప్రసిద్ధి. సెలపాడు, సేకూరు సపోటా పళ్లకు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అక్కడ సపోటా తోటలు చాలా వరకు మాయమయ్యాయి. మధురమైన సపోటా, మామిడి పళ్లను ఇచ్చే తోటల స్థానంలో కందకాలు తయారయ్యాయి. ఇందుకు కారణం మట్టి తవ్వకాలు. ఈ ప్రాంతంలో భూమి నుంచి చాలా నాణ్యమైన గ్రావెల్ లభిస్తుంది. దానితో వ్యవసాయ భూముల్లో మైనింగ్ చేసుకునేందుకు అనుమతులు తీసుకుని తవ్వకాలు చేపట్టారు. గతంలో ఇక్కడ తవ్వకాలు లేకపోలేదు. కానీ వైసీపీ వచ్చిన తర్వాత తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎకరం భూమికి అనుమతి తీసుకుని 10 ఎకరాల్లో తవ్వుతుంటే అడిగే నాదుడంటూ లేకుండా పోయాడు. నిబంధనల ప్రకారం 10 మీటర్ల కన్నా ఎక్కువ లోతుకు వెళ్లకూడదు. కానీ 100 మీటర్ల లోతున తవ్వి పొలాల మధ్యలో అగాధాలు సృష్టిస్తుంటే అడ్డుకునే వాడు లేడు. ఈ తవ్వకాలు తెచ్చిపెడుతున్న చేటు అంతా ఇంతా కాదు. రంగారావు గారు, మీరు ఈ గ్రామానికి సర్పంచ్గా చేశారు. మీరు ఎంఎస్సీలో జియాలజీ చదివారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ 3 గ్రామాల పరిధిలో జరుగుతున్న ఈ తవ్వకాలు, మట్టి తవ్వకాల మీద మీ అభిప్రాయం ఏమిటి? ఒక జియాలజిస్ట్గా. జియాలజిస్ట్గా చెప్పాలంటే చాలా బాధాకరంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా మా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం, ఈ ముఖ్యంగా 3 ఊళ్ళు వడ్లమూడి, సేకూరు, సెలపాడు, వీయనపాలెం, ఈ 4 ఊళ్ళ మట్టి తవ్వకాలు ఫస్ట్లో వాళ్ళు ఏంటంటే చాలా ఈజీగా తీసుకున్నారు. విలేజ్ పీపుల్ కూడా. మేము తొలి నుంచి కూడా యాజ్ ఏ సర్పంచ్గా, నేను 2006లో సర్పంచ్గా ఇచ్చేసి, అప్పటి నుంచి నేను 2006లో ఉన్నప్పుడు మా ఊర్లో వడ్లమూడిలో ఒక్క తవ్వకం కూడా జరగనీయకుండా చేయగలిగాను. కానీ మిగతా ఊళ్ళలో చేయలేకపోయారు. అది జియాలజిస్ట్గా నేను చెప్తూనే ఉన్నాను మిగతా సర్పంచులకు కానీ వీళ్ళకి కానీ, ఇది ఫ్యూచర్లో రాబోయే ముందు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని. అది ఈరోజు తవ్వి అంత అయిపోయిన తర్వాత గుర్తించారు. భూమికి జరిగే నష్టం గురించి చెప్పండి. భూమికి ఎంత నష్టం అంటే సార్, మనం భూదేవి అంటాం. అలాంటి భూదేవిని ఎంత నాశనం చేస్తున్నారంటే, ముఖ్యంగా ఈ తవ్వటం వలన అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియా, ముఖ్యంగా చెట్లు ఇవన్నీ తీసేయటం జరుగుతుంది. దాని మూలంగా వాతావరణంలో విపరీతమైనటువంటి మార్పులు, ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి చెట్లు కూడా వాటర్ సీపేజ్ దెబ్బతిని నీళ్ళంతా వెళ్ళిపోయి, ఆ చెట్లు కూడా ఇదివరకు అక్కడ సపోటా తోటలు ఎక్కువ, ఎంతో లావుగా కాసేటటువంటి సపోటాలు కూడా ఈ రోజున ఈ సైజుకి వచ్చింది. ఇంకా కొద్ది రోజులు పోతే కంప్లీట్గా ఎండిపోయేటటువంటి స్టేజ్కి వస్తాయి. అందుకే ఎంత తవ్వకం యాక్చువల్గా జియాలజీ నామ్స్ రూల్స్ ప్రకారం అయితే, మైనింగ్ లా ప్రకారం 10 మీటర్స్ అంటే మ్యాక్సిమం 30 అడుగులు. యాక్చువల్గా ఇదివరకు 5 మీటర్స్ ఉండేది, 10 మీటర్స్ 30 అడుగులు. ఈ రోజున మీరు వెళ్ళి చూసి ఉంటారు, దాదాపు 100 అడుగులు తక్కువ లేదు ఏది కూడా. అంత లోతును తవ్వి నీళ్ళంతా కిందకి వెళ్ళిపోయి సీపేజ్ దెబ్బతింటం వలన భూమి దెబ్బతిన్నట్టే కదా. రైతులకి పంటలు లేదు, మొత్తం ఆ ఏరియా అంతా నాశనం అయిపోయింది. భూదేవి శోకించటం అంటే అంతా ఇంత శోకం కాదు భూదేవి శోకం. ఇప్పుడు ఈ తరహా ఈ ఎక్స్ప్లాయిటేషను, ఈ నామ్స్, ఏ నామ్స్కి లోబడిన ఈ విధ్వంసం ఎవరి కనుసన్నల్లో జరుగుతుంది? దాని గురించి అందరికీ తెలుసు సార్. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు, వాళ్ళ పిఎల్కి కానీ వాళ్ళకి కానీ. ఎందుకంటే మా మాజీ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ గారు
ఎన్నోసార్లు వీటి మీద ఇచ్చేశారు. 2 రోజులు క్యాంప్ వేసి నైట్ హాల్ట్ కూడా అక్కడే ఉండి ఇదిగో ఇంత జరిగింది, దాదాపు 750 ఎకరాల పైన జరిగింది, ఇన్ని కోట్లు సంపాదించారు, ఇంత ఇది జరిగిందని చెప్పేసి గంటాపదంగా ప్రతి వాళ్ళు కూడా చెప్పటం, పేపర్కి ఇవ్వటం. ఇంత జరిగితే జరిగినప్పుడల్లా కూడా లోకల్ ఎమ్మెల్యే కిలా రోషి గారు రెచ్చిపోయారు. దానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఆయన ఇంత సంపాదించారని మేము చెప్పగానే ఆయన పిలిపియటం, సీఎం గారు నువ్వు ఇంత సంపాదించాను కానీ ఆయన కొంత ఇవ్వటం, ఇచ్చినప్పుడు ఆయన ఆటోమేటిక్గా మరలా తోక్కోవటం. ఒక విధంగా మేము ఎప్పుడైతే దీని మీద వ్యతిరేకిస్తూ వస్తున్నామో, ఎక్కువ గట్టిగా ఇచ్చేసిన రోజల్లా ఎక్కువ లోడ్లు లారీలు తిరగటం, ఎక్కువ ఇచ్చేయటం జరుగుతాం. స్థానికంగా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఏ విధంగానూ దీన్ని అరికట్టేందుకు ప్రయత్నించలేదా? అరికట్టితే దేవుడి గడికి అరికట్టడం, సహకరించడం. ఎంతగా సహకరిస్తున్నారంటే మేము ఏదైనా వ్యతిరేకించినప్పుడు మా మీద కేసులు పెట్టడం. అసలు వాళ్ళు సహకరించిన అవసరం లేదు సార్. వాళ్ళు గప్సిపుకుండా కానీ మేము ఆపగలం, ఎందుకంటే మాకు తెలుసు ఆ బాధ. అలాంటిది మేము వెళ్ళాలంటే భయపడతా ఉన్నాం. ఇప్పుడు మేము ఏదన్నా దానికి వెళ్ళంగానే ఫస్ట్ పోలీసులు వస్తున్నారు. పోలీసులే కాదు, ఆ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కంప్లైంట్ చేసి ఒక 150-200 మంది వెళ్ళి ఇచ్చేస్తే లారీలను పట్టుకుని ఆపాం రోడ్లో. ఆపితే ఆయన డ్రైవర్లు పరారయ్యారు. డ్రైవర్ లేని కేసు రాయడానికి లేదు, అది లేదు, ఇది లేదంటారు. కానీ బయట ఏడన్నా దొరికినప్పుడు కేసులు రాసి వాటి నుంచి చేస్తూ ఉన్నారు. మేము అక్కడ కూర్చుని నైట్ కూడా ఉండా కానీ కనీసం డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఒక్కళ్ళు రాలేదు సార్. ఇప్పుడు ఈ పరిమితికి మించి లోతుకు తవ్వుతున్నారు అనేది స్పష్టంగా అక్కడ ఆ గుంతల్ని, ఆ అగాధాలను చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే అసలు తవ్వకాలకంటూ అనుమతులు ఉన్నాయంటారా? అనుమతులను మించి చేస్తున్నారంటారా? తవ్వకాలకి కొద్ది గొప్ప అనుమతి తీసుకుంటున్నారు సార్. తీసుకుని దానికి మించి 4 రెట్లు చేస్తూ ఉన్నారు. దానికి కూడా రీజన్ ఏమిటంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏరియాలో ఈ గ్రావెల్ ఉందని చెప్పేసి అక్కడ ఒక 15-20 లక్షలు ఉన్నటువంటి ఆస్తిని 70-80 లక్షల పైన కొంటున్నారు. కొని లోకల్ ఎమ్మెల్యేకి 25 లక్షలు ఇవ్వాలి సార్. మరి ఇంత అమౌంట్స్ ఇచ్చేస్తున్నప్పుడు వాళ్ళు నామ్స్ ప్రకారం ఏంటి, 10 మీటర్స్ కంటే తవ్వటానికి లేదు, 30 అడుగులు దాటకుండా ఉంటే ఇబ్బంది లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అంత తవ్వటం వలన ఉన్నది కూడా డ్రై అయిపోతాం. మన నామ్స్ సార్ వాల్టా చట్టం ఉంది. వాల్టా చట్టం ఏం చెబుతుంది? వాటర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం. వాల్టా చట్టం ప్రకారం ఒక బోరుకే 250 మీటర్ల డిస్టెన్స్ ఉండాలి. 250 మీటర్ల డిస్టెన్స్ ఉంటే కానీ నీకు పర్మిషన్ ఇవ్వరు. అట్టాడిది నువ్వు ఎకరాలు తవ్వుకుంటా వాటర్ని డ్యామేజ్ చేస్తూ, అది ఎంత పాపం అంటే అది ఒక శాపంలాగా, ఈ ఏరియా వాళ్ళందరికీ శాపంలాగా, వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో అది ఎంత పాపం కింద ఇది అవుతుంది సార్. పట్టా భూముల్లో సాగుతున్న ఈ తంతు ఒక ఎత్తైతే, అసైన్డ్ భూముల్లో నడుస్తున్న దోపిడీ మరో ఎత్తు. వీరనాయకునిపాలెం గ్రామ పరిధిలో 1993లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబానికి 1/2 ఎకరా చొప్పున దళితులకు 40 ఎకరాల భూమి డికెటీ పట్టాలు పంపిణీ చేసింది. ఇప్పుడు ఆ భూముల్లో కూడా కొంతమేర మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. కొన్ని భూములను తృణమో పణమో ఇచ్చి వశం చేసుకున్నారు. దారికి రాని వారిపై పోలీసులను ప్రయోగించి దౌర్జన్యంగా భూములను స్వాధీనం చేసుకున్నారు. ప్రకాష్ రావు గారు, సార్ ఇక్కడ ఎస్సీలకు ఎంత భూమి ఇచ్చారు? 60 ఎకరాలు సార్. ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు? 60 కుటుంబాలకి. ఇప్పుడు ఆ భూముల స్టేటస్ ఏమిటి? ఆ భూములు లేవు సార్. 1993 జనవరి 29వ తారీఖున పంపిణీ చేసినటువంటి ఈ భూముల మీద దళారులు ఎగబడిపోయి దౌర్జన్యపూరితంగా మొత్తం తవ్వేశారు సార్. భూములు లేవు, ఒకళ్ళిద్దరే తప్ప మొత్తం తవ్వేశారు. తవ్వేసి ఈ భూములు సాగు లేకుండా పూర్తిగా నాశనం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని దళారులు లాక్కోవటం ఏమిటి? విచిత్రంగా లేదు? విచిత్రంగానే ఉంది సార్. ఈ దళారులు ఎవరు? అసలు ఈ గ్రామానికి సంబంధం లేదు. వీళ్ళు ఎందుకు వచ్చేసి ఈ రకంగా తవ్వుతున్నారని చెప్పేసి అని మేము పోలీసు వారికి విన్నవించాము, తర్వాత కలెక్టర్ గారికి విన్నవించాము, మైనింగ్ వాళ్ళకి విన్నవించాము సార్. వాళ్ళు ఎవరు చర్య తీసుకోకపోతే రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి ఫిర్యాదు చేస్తే వారు ఈ భూముల మీద వెంటనే చర్యలు తీసుకొని ఈ భూములు కాపాడమని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేసి ఎంఆర్ఓ గారితో మాట్లాడారు. చేబ్రోలు ఎంఆర్ఓ గారితో ఎవరెవరైతే తవ్వుతున్నారో పర్మిషన్లు ఇచ్చినటువంటి మైనింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా చేబ్రోలు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పేసి ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ గారు మా సమక్షంలో మేమందరం వెళ్తే ఫోన్ చేసి చెప్పారు. దాని మీద ఏం చర్య లేదా? చర్య లేదు సార్, చర్య లేదు. చాలా దారుణంగా ఉంది. చర్యలు తీసుకోవాల్సిన అధికారులే చర్యలు తీసుకోవట్లేదు. ఎస్సీ కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా ఉల్లంఘించేసేస్తున్నారు, బుట్ట దాఖలు చేసేస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? ఈ ఎన్క్రోచ్మెంట్ ట్రెస్ పాసింగ్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చాం సార్. వేము యేసు అని అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇస్తే పట్టించుకోలేదు. దాని మీద ఆయన దిగులు వేసుకొని పొలం మీదకి వెళ్తే ఆయన కొట్టబోతే పారిపోయి వెళ్ళిపోయాడు. దిగులు పడి మంచాన్ని పడి చచ్చిపోయాడు సార్. మనుషులు చచ్చిపోతున్నా కానీ ఈ భూములు ఆగటం లేదు, తవ్వేసేస్తూ ఉన్నారు. చాలా దారుణమైనటువంటి విషయం సార్. మాది ఒకటే డిమాండ్,
హైకోర్టు జడ్జి గారి చేత దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తే తప్ప దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో బయటికి రారు సార్. హైకోర్టు వారు అధికారులని నివేదిక పంపించమని చెప్పేసి 2 వారాల్లో మొన్న నోటీసులు జారీ చేశారు. వీళ్ళు 3 వారాలు అడిగారు. హైకోర్టు వారు ఒప్పుకోలేదు. అయినప్పటికీ కూడా అధికారులు ఇచ్చే నివేదికల మీద మాకు ఏ విధంగా నమ్మకం లేదు సార్. వాళ్ళంతా తప్పుడు నివేదికలు ఇస్తారు. హైకోర్టు జడ్జి గారి చేత మాత్రమే విచారణ జరిపిస్తే తప్ప ఈ భూములు 60 ఎకరాలు ఈ ధ్వంసం చేసినటువంటి కారకులు ఎవరో మొత్తం బయటకు వస్తారు సార్. మేము అదే కోరుకుంటున్నాము. శివకుమార్, సార్, ప్రభుత్వం మీకు ఇచ్చిన భూమి పరిస్థితి ఏంటో ఇప్పుడు చెప్పండి కొంచెం. ప్రభుత్వం భూమి ఇచ్చినప్పుడు బాగానే ఉంది. మేము గుంటలు ఉండే సదరం చేసుకున్నాం. సదరం చేసుకొని గోంగూర, తోటకూర ఇలాంటి 3 నెలల వానాకాలం పంటలు వేసుకొని బతుకుతున్నాం. జీవిస్తున్నప్పుడు కొంతమంది సపోటా తోటలు వేశారు. మాకు నీళ్ళు లేక సపోటా తోటలు లేవు. మీరేం పండించారు? మేము గోంగూర, పెరుగు తోటకూర, చుక్కకూర, పాలకూర, చిక్కుళ్ళు అవి పండిస్తూ ఉన్నాం. పండిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కొంతమంది దళారులు వచ్చేసి మా భూములు తవ్వుకెళ్తున్నారు. ఏంటని మన అడ్డం పడితే మమ్మల్ని తీసుకెళ్లి జైలు వేసారు. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు తవ్వుకెళ్తున్నారండి. మమ్మల్ని బెదిరించి నైట్ పూట 2ంటికి మేము టాపీ పని చేసి మేస్తున్నాం. పగలల్లా కష్టపడుతున్నాం. నైట్ నిద్రపోయే టైంకి ఎవరో వాళ్ళు ఫోన్ చేసి వచ్చేతనలకే తవ్వేస్తున్నారు. ఏం చేశారు మిమ్మల్ని పోలీసులు? మమ్మల్ని తీసుకెళ్లారు. స్టేషన్లో కూకబెట్టారు. మా భార్య పిల్లల్ని స్టేషన్లో కూకబెట్టారు. మీరు ఏమి నేరం చేశారని చెప్పారు మీకు? మేము ఏం నేరం చేయలేదు. అది ఏంటి సార్, ఎందుకు తీసుకొచ్చారు సార్ అంటే క్రేన్ అద్దాలు పగలగొట్టారంట మీరేనా అన్నారు. సార్ ఎన్నింటి క్రేన్ అద్దాలు పగలగొట్టిన వాళ్ళు మీరు కొట్టిన వాళ్ళు వాళ్ళు వేరుగా ఉండారండి. మమ్మల్ని ఏం తీసుకొచ్చారంటే క్రేన్ ఎందుకు వచ్చింది మా భూముల్లో అని అడగలేదా మీరు? మేము అడిగాం. మా భూమిలోకి లారీలు వస్తున్నాయి, క్రేన్లు వస్తున్నాయి సార్ అని అంటే మీ భూమి ఆడిందాం, మా భూమి ఉంది చూడండి సార్ అని పుటోలు ఎంఆర్ఓ గారు ఉన్నా ఈఆర్ఓ గారు ఉన్నా వాళ్ళందరూ ఉన్నా కూడా పోలీసు వాళ్ళు వచ్చారు. మా భూమిలో మళ్ళీ జీబు ఆపారు. ఇదిగోండి మా భూమి తవ్వేస్తున్నారు అన్నా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఈ విషయం రెవెన్యూ వాళ్ళకి మీరు ఫిర్యాదు చేశారా? రెవెన్యూ వాళ్ళు కూడా ఫిర్యాదు చేసాం. చేసిన తర్వాత ఎంఆర్ఓ గారికి చేసాం, రెవెన్యూ వాళ్ళకి చేసాం, కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయాము, జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయాము, మళ్ళీ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళాము. న్యాయం జరగలేదు. మీరు ఇంకెవరికైనా కంప్లైంట్ చేశారా? ఇంకేం కంప్లైంట్ ఇంకెవరు కంప్లైంట్ చేయవు. ఇక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు? మా పరిస్థితి ఎవరు పట్టించుకోవట్లేదండి. అందుకని మేము ఎవరు కంప్లైంట్ చేయం. అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకు మళ్ళీ తవ్వుతున్నారు. ఇక్కడ ఎస్ఐండ్ భూములు ప్రభుత్వం ఎస్సీలకు వాళ్ళ జీవనోపాధి కోసం ఎస్ఐండ్ భూములు ఇచ్చింది. ఇవాళ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో 1993లో ఈ భూములు వీళ్ళకి దక్కాయి. ఇవాళ ఇక్కడ పరిస్థితి ఏంటంటే కుటుంబానికి ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన 6 ఎకరం భూమిని ఇక్కడ ఆ భూముల్లో బలవంతంగానో దౌర్జన్యంగానో గ్రావెల్ తవ్వకాలు సాగిస్తున్నారు. ఎక్కడైనా ఒక చెక్క, చిన్న చెక్క, శివకుమార్ చెక్క లాంటి చెక్క మిగిలితే ఆ చెక్క మీద కూడా భూ కబ్జాదారులు ఈ విధ్వంసకారులు కన్నేసి పోలీసుల సహకారంతో వారిని ఏదో ఒక విధంగా దారికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మాత్రమే కాదు, అధికార పక్షం అండదండలతో ఎక్కడ మట్టి మాఫియా తయారైతే అక్కడ గనుల శాఖ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం మద్దతు వారికి లభిస్తూ వచ్చింది. అడ్డగోలు తవ్వకాలను అడ్డుకోబోయిన గ్రామస్తులపై దాడులు జరిగాయి. పోలీసులు దాడులు చేసిన వారిని వదిలిపెట్టి బాధితులపై కేసులు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ మాఫియా ధాటికి ఎక్కడెక్కడి కొండలు గుట్టలు కరిగిపోయాయి. వైసీపీ హయాంలో సాగిన ఈ మట్టి దోపిడీ విలువను ఖచ్చితంగా అంచనా వేయడమంటూ చాలా కష్టం. మీడియాలో వచ్చిన ఒక అంచనా ప్రకారం అక్రమ తవ్వకాల విలువ 5-6 వేల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు. ఈ తవ్వకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు జమ కాకుండా పోయిన వివిధ ఫీజుల విలువ సుమారుగా 2.5 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. చేబ్రోలు మండల పరిధిలో భూమి ఎంత లోతుకు తవ్వుకుంటూ వెళ్లారో చూస్తే చాలు మనకు మొత్తం దోపిడీపై ఒక అవగాహన వస్తుంది. చూశారుగా ఏమని పిలుద్దాం దీన్ని, ఏ లెక్కలతో ఏ ప్రమాణాలతో కొలుద్దాం దీన్ని. ఇది చూసిన తర్వాత ఇక్కడ అనుమతులు ఉండి తవ్వకాలు జరుగుతున్నాయా, అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నాయా అన్న మీమాంస ఇంకా అవసరమా? నిజానికి అనుమతులు ఉన్నంత మాత్రాన నేల తల్లిని గర్భాన్ని చీల్చుకుంటూ ఇలా వెళ్ళడం, ఈ కందకాలు, ఈ అగాధాలు సృష్టించడం, ఇదంతా ఏ ప్రమాణాల ప్రకారం దీన్ని మనం సమర్థించగలం? నిజానికి ఇక్కడ సాగుతున్నదంతా విధ్వంసమే. అధికారపక్షం అండదండలతో సాగుతున్న ధనయజ్ఞం, అధికారపక్షం అండదండలతో సాగుతున్న పర్యావరణ విధ్వంసం, 100% విధ్వంసం.